ప్లీజ్ పార్టిసిపేట్. లైవ్లో మిత్రులందరికీ ధన్యవాదాలు. మన లైవ్లో ఎవరు రావడం లేదా? లీలా పాప భాను పాప కోసమైనా రండి. ఈరోజు మీకు మంచి కంటెంట్ చెప్తా. మీరు సంపాదన కన్నా ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యమంట. ఎందుకంటే మనిషి సంపాదించడం ముఖ్యం కాదు, ఆ సంపాదనను మనం యూటిలైజ్ చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. అలా స్వేచ్ఛ లేని రోజు మనం ఎంత సంపాదించినా అది నిరర్ధకం. అది చాలామందికి ఆ విషయం తెలియదు. ఎందుకంటే సంపాదించే క్రమంలో దాన్ని దాచుకోవటమో లేకపోతే ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళి బందీగా ఉండటమో జరుగుతుంది తప్ప సుఖంగా జీవించడానికి డబ్బు అవసరమని చెప్పి చాలామంది గుర్తించరు. కానీ సంపాదన కన్నా ఆర్థిక స్వాతంత్రం ముఖ్యమని చెప్పి చాలామంది తెలుసుకోరు. ఇది తెలుసుకోవాలి. సంపాదన కన్నా ఆర్థిక స్వాతంత్రం ముఖ్యం. డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లేని స్థితికి చేరినప్పుడే ఆర్థిక స్వేచ్ఛ సాధించినట్లు అవుతుంది. అది పొందటానికి, ఆర్థిక స్వేచ్ఛ పొందటానికి ఒకటే మార్గం, సంపాదన కన్నా ఖర్చులు తక్కువ ఉండేలా చూసుకోవడం, విలాసాల కోసం అర్రులు చాచకుండా సాధారణ జీవితం గడపడం. ఒకటి, మనం 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు పక్కన దాచుకోవాలి. అలాగే మనకి విలాసాలు ఉంటాయి కొన్ని, మన మనసు కొన్ని కోరికలు కోరుతూ ఉంటుంది. ఆ కోరికల జోలికి వెళ్లకుండా మనం ఉన్నంతలో తక్కువగా 10 రూపాయలు ఖర్చుకు వచ్చేది 5 రూపాయలకు కూడా దొరుకుతుంది. ఆ 5 రూపాయలు దాంతో మనం సరిపెట్టుకుంటే 5 రూపాయలు సేవ్ చేసినట్లే కదా. కాబట్టి మనం వీలైనంత వరకు మన యొక్క సంపాదనను కూడా మనం సేవ్ చేసుకోవటానికి చూడాలన్నమాట. హలో, ఎవరండి? నాన్న, నేను నాగేంద్ర బాబాయ్. ఇందాక నాన్నదే మన మేస్త్రి సుబ్బారావు ఉన్నాడు కదా, ఆయన కోసం చేసే అమౌంట్ కొట్టాను నాన్న నెంబర్ కిందాక. అది అతనికి ఇవ్వమని చెప్దామని చెప్పి చేశాను అన్నమాట. సరేనమ్మా, ఓకేనా? సరే. అయితే మనం సంపాదించటం కంటే ఆర్థిక స్వేచ్ఛ అనేది అది మనం పొందుపరుచుకోవాల్సిందనమాట. మనం ఆర్థిక స్వేచ్ఛ ఎట్లా తీసుకోవాలి? ఆర్థిక స్వేచ్ఛ అనేది మనం సంపాదించిన దానిలో నుంచి 100కి 100 ఖర్చు పెట్టకుండా 100కి 90 మాత్రమే ఖర్చు పెడితే అది మనం ఆర్థిక స్వేచ్ఛను సంపాదించినట్లు అనమాట. 100కి 100 ఖర్చు పెట్టి 100కి 200 ఖర్చు పెడితే మనకి ఇంకా ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎక్కడుంటుంది? మనలో మిగులు అనేది ఉంటేనే కదా ఆర్థిక స్వేచ్ఛ ఉండేది. మన దగ్గర డబ్బులే లేకపోతే మనకి స్వేచ్ఛగా ఎలా డబ్బును ఖర్చు పెట్టగలం? డబ్బు సంపాదించటం కంటే కూడా మనం డబ్బుని ఖర్చు పెట్టడంలో మనకి నైపుణ్యత సంపాదించుకోవాలి. ఆ నైపుణ్యత లేకపోతే మనం డబ్బు సంపాదించినా ఉపయోగం లేదు. మనం ఏ అవసరానికి ఖర్చు పెట్టాలి, ఏ అవసరానికి ఖర్చు పెట్టకూడదు అనేది, మన విలాసాలేంటి, మన అవసరాలేంటి అనేది రెండింటిని బేరేజ్ వేసుకుని ఏది అవసరం, ప్రత్యేక నీడ్ దేనికి ఉంది అని చెప్పేసి దానికి ఖర్చు పెట్టాలి తప్పితే అనవసరమైన ఖర్చులు చేసి అవసరమైన టైంలో దానికోసం మనం ఎదురు చూస్తూ ఉంటే ఆర్థిక స్వేచ్ఛను కోల్పోయినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. మిత్రులారా, ఆర్థిక స్వేచ్ఛ లేకపోతే మనం ఎంత కష్టపడినా ఉపయోగం లేదు. గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక స్వేచ్ఛ ఉంటేనే మన యొక్క సంపాదనకి అర్థం ఉంటుంది. ఆర్థిక స్వేచ్ఛ లేని రోజున మన సంపాదనకి అర్థం ఉండదు. లీలా పాప ఇట్రా, కమాన్, రావాలి. ఇంకొకటి, ఆర్థిక స్వేచ్ఛతో పాటు మన వ్యక్తిత్వం కూడా బాగుండాలి. వ్యక్తిత్వాన్ని బట్టే మనకి గౌరవం అనేది లభిస్తుంది. ఆ వ్యక్తిత్వం అనేది లేని రోజున మనకి గౌరవం అనేది రాదు. కాబట్టి